చూపిస్తాం. ఆయన 150 కేజీల బరువున్న శిలువను మోసుకెళ్తా ఉన్నాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, ఆయన పిడుగుద్దులు కొట్టారు, ఆయన అరచేతులతో కొట్టారండి, ఆయన ముఖం మీద ఉమ్మేసిందండి. ఒక్క మాట బదులు పలకలేదు. ఆ యొక్క మన తలలో మనం చేసిన చెడు ఆలోచన బట్టి ఆయన తల మీద మొదలెట్టి శిలువను మోసుకుంటూ గొలుగు దానికి వెళ్ళాడు. గొలుగుతో ఎలాడుతున్నమాట, ప్రభు మీరేం చేస్తున్నారు, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ నిన్ను. ఎందుకు లోకరక్షకుడిగా దావీదు పట్టణమందు జన్మించాడు? నిన్ను విమోచించడానికి, రక్షించ. ఈ రాత్రి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా యేసుని నీ హృదయంలో రక్షకుడిగా అంగీకరించకపోతే, ఇంకా నువ్వు బాప్తిసం పొందకపోతే, ఇదిగో నేడే అనుకోని సమయం. నీ హృదయంలో ఒక తీర్మానం తీసుకో. నీ హృదయంలో తీర్మానం తీసుకో. ప్రభు నిన్ను నన్ను ప్రేమించిన విధానాన్ని, ఆయన లోకరక్షకుడిగా ఆయన జన్మించిన యేసయ్య నీ కొరకు నా కొరకు శిలువలో వేలాడి మరణించిన యేసయ్య మరణించిన వాడిగా లేడు, పునరుత్థానుడై లేచాడు. చెప్పండి మరి దేవుని మాట. ఈనాడు ఆ రిజరక్షన్ పవర్ ఏమనుకుంది? అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏ విధము చేత నేను మృతుల్లో నాకు పునరుత్థానము కలగవలని దేవుని యేసుక్రీస్తు విషయమైన మరణాను విషయంలో సమానానుభవం గలవాడని అంటాడు. అనగా నేను పునరుత్థానం శక్తిని ఎరగటానికి యేసు ప్రభు ఎలా చనిపోయాడో అలా చనిపోవాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈ పునరుత్థానపు శక్తి నిన్ను నన్ను బలపరుస్తోంది. ఆయన మరణము నుంచి జయించి తిరిగి లేచాడు. ఇదిగో సమాధిలో తిరిగి లేచాడు. 40 దినాలు అనేకులకు దర్శనమిచ్చాడు. ఇదిగో శిష్యులకు దర్శనమిచ్చాడు. 40 దినాల తర్వాత ఆయన మనం చూసినట్లయితే ఆ యొక్క ఒలీవల కొండ నుంచి ఆరోహణై వెళ్తున్నాడు. ఇదిగో నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి మళ్ళా రాబోతాను. కాబట్టి అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళాలంటే, నన్ను తీసుకెళ్ళాలంటే మనం ఉండాల్సిన కారణం నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడి, నమ్మని వానికి శిక్ష. నేను ఎన్ని సంవత్సరాలు బోధ చేసినా, నేను ఎన్ని సంవత్సరాలు ప్రభువుని నాకు ఇష్టమని చెప్పినా, నేను ఏదో విధంగా ఎవరికి తెలియకుండా పాపము చేస్తే నేను పరలోకానికి వెళ్ళను. పైకి భక్తి గలవారి వలె మనం కనబడుతూ మన జీవితాల్లో పాపం పెట్టుకుంటే నిశ్చయముగా పరలోకానికి వెళ్ళను. ఎందుకు తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. కాబట్టి ప్రభువు కృప చేత నువ్వు నేను రక్షించబడ్డామా, మన ఆఖరి శ్వాస వరకు మనం పరిశుద్ధత కాపాడుకోవాలి. కొండ మీద పడినా సరే, మరణం మన మీదకి వచ్చినా సరే, నీ పరిశుద్ధతను కోల్పోవద్దు. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు, నిత్య జీవం ఉన్నది. దేవుని స్తోత్రం. ఆ నిత్య జీవంలోనికి వెళ్ళటానికే ఈ ప్రయాసం. ఈ రాత్రి ఆరోగ్యుడైన యేసు ప్రభు త్వరగా తిరిగి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన రాకడ ఇదిగో బహు సమీపంగా ఉంది. ఇదిగో క్రీస్తునందున్న వారు మొదటి లేదు, ఆమె ఎదుట సజీవులమైన మన మహిమ శరీరంతో మేఘమండలానికి కొనుక్కోబడదు. ఆయన రాకడ బహు సమీపం ఉంది కనుక ఒకవేళ ఇదిగో నువ్వు ఎత్తబడి లేకపోతే ఆయన ఎందుకు వస్తున్నాడు? సత్క్రైస్తవ సంఘాన్ని తీసుకెళ్ళడానికి. నువ్వు సంఘంలో చేర్చబడాలి. సంఘం యొక్క విలువ నీకు తెలియజేయబడాలి. అటు ఇటు తిరగడం కాదు. పేతురు దూరం నుంచి వెంబడించి యేసు ప్రభువులో తెలియదని తను తాను శాపనార్థాలు ఇస్తున్నాడు. నువ్వు దూరం నుంచి వెంబడించిన ప్రతిసారి నువ్వు ప్రమాదంలో పడతావు. సంఘంలో చేర్చబడాలి. ఎందుకో తెలుసా? సంఘమునకు శిరస్సు క్రీస్తు. సంఘములో ఉన్న ప్రతి వారం అవయవం యేసు క్రీస్తు ప్రభువు ఆరోహణ తర్వాత శిష్యులతో చెప్తున్నమాట, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు. ఇదిగో ఎందుకంటే నా తండ్రి వల్ల వాగ్దానం మీరు పొందడానికి. అలాగే వారు యెరూషలేములో ఉన్నారు. ఇదిగో పరిశుద్ధాత్మ పొందుకున్నారు. యోదయ సమరయ ప్రాంతాలకి దేవుని వార్త మరి విస్తరణ చేయబడింది. ఈనాడు ఇది బయట వచ్చిన నీకు నమ్ముకోవడం ప్రభు ఒక ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. రక్షించబడి ధన్యుడు. ఒకవేళ రక్షణ లేకపోతే అమ్మ ఇందులో మొహమాటం లేదు.